భారత్ మాతా కి, భారత్ మాతా కి. రోజు తిరంగా యాత్ర సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఇక్కడికి విచ్చేసిన తిరంగా యాత్రకి మద్దతు తెలుపుతున్న సమస్త ప్రజానికానికి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. రాష్ట్ర దేశ విభజన జరిగినప్పటి నుంచి 1947 దేశ విభజన జరిగినప్పటి నుంచి ఎప్పుడు మనం ప్రశాంతత చూడాల. అడ్డగోలుగా లక్షలాది మంది నరికేశారు అప్పుడు పాకిస్తాన్ విభజనప్పుడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ దేశాన్ని, పాకిస్తాన్ని వాళ్ళు ఏలుకోలేక బలపడుతున్న మన దేశం, అభివృద్ధి చెందుతున్న మన దేశం ఎలాగైనా సరే దీన్ని వెనక్కి నెట్టాలి, అభివృద్ధిని ఆపాలి అనే ప్రయత్నాలు పాకిస్తానీ కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. ముఖ్యంగా ముంబైలో 26/11 అప్పుడు తాజ్మహల్లో హోటల్ పైన కసబ్ లాంటి తీవ్రవాదులు 72 గంటల పాటు ఏ స్థాయి దాడులు చేశారో మీకు తెలుసు. అలాగే బాంబే పేలుళ్ళు కానీ, కోయంబత్తూరులో బాంబు పేలుళ్ళు కానీ, అలాగే గోకుల్ చాట్ కానీ, గోకుల్ చాట్ పేలుళ్ళు కావచ్చు, లుంబిని పార్క్ పేలుళ్ళు కావచ్చు, జామా మస్జిద్ పేలుళ్ళు కావచ్చు, వీటన్నిటికీ వెనక పాకిస్తాన్ హస్తం ఉంది. వారు ముఖ్యంగా ఒకవైపు సరిహద్దుల్లో మనం ఈ రోజున విజయవాడలో కూర్చొని, ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మనం ఇట్లా తిరగలుగుతున్నామంటే జమ్మూ కాశ్మీర్లో కానీ, హర్యానాలో కానీ, రాజస్థాన్లో కానీ, సరిహద్దు రాష్ట్రాలు ఏవైనా సరే ఇంత ప్రశాంతత ఉండదు. మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం, మేము ధైర్యం చెప్పడం, అలాగే స్థానికంగా మనకి భారతదేశం లోపల ఎవరైనా సరే సూడో సెక్యులరిస్టులు ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ వాదులు ఇది భారతదేశ ఆర్మీని కానీ, డిఫెన్స్ ఫోర్సెస్ని కానీ బలహీనపరిచే విధంగా, హింసపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం, వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు. ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి, నిలబడాలి మన వాళ్ళ కోసం. అలాగే మురళీ నాయక్ 23 ఏళ్ళ కుర్రవాడు మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చూడాల, సినిమాలు చాంటింగ్ చెప్పలా, భారత్ మాతాకి జై చెప్పాడు. ఎప్పుడైతే భారత్ మాతని ప్రేమిస్తారో వాళ్ళు నిజమైన దేశ పౌరులు. సినిమాలు రావచ్చు, సినిమాలు పోవచ్చు. మొన్న టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పా, సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు, హీరోలు ఎవరు మాట్లాడలేదు, బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదు అంటే వాళ్ళెవరు కూడా దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు. దే ఆర్ మియర్ ఎంటర్టైనర్స్, దే ఆర్ గుడ్ పెర్ఫార్మర్స్. అంతకు మించి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి. దేశభక్తి ఇక్కడ ఉంది. ఒక మురళీ నాయక్ లాంటి వాడు 23 ఏళ్ళ కుర్రవాడు పోతే సైనికుడిగా పోవాలి, దేశాన్ని కాపాడుతూ పోవాలి. అలాంటి మురళికి మనం ఏం చెప్పగలం? తల్లిదండ్రులకి ఏం చెప్పగలం? ఒకటి దేశం కోసం ప్రాణాలు ఒడ్డేసి వెళ్ళిపోయిన మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ నిరంతరం మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాం, అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ, పాకిస్తాన్కి మనందరం మన భాషల్లో అన్నిట్లో ఒకటే చెప్పాలి, మీరు మా దేశం లోపలికి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి దూరొచ్చి కొడతాం. అదొక్కటి, అదే సమాధానం వాళ్ళకి. ఎంతకాలం ఇది నయా భారత్, కొత్త భారతం, శాంతి శాంతి శాంతి, శాంతి కపోతాలు ఎగరేయటం, శాంతి వచనాలు పనిచేయం. సహనం సహనం సహనం
సహనంతో చేతులు కట్టేశారు. చాలు, మా ఇళ్లలోకి దూరొచ్చి కొడితే మీ సరిహద్దుల లోపలికి వచ్చి దూరి కొడతాం. పాకిస్తాన్కి ఇదే మా అందరం బలంగా చెప్పాల్సింది. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలిగేలా మనందరం ఒక అమర్ రహే చెప్దాం.